జక్కన్న డైరెక్షన్లో మరో మల్టీ స్టారర్. మొన్నటి వరకు ఎన్టీఆర్ రామ్ చరణ్నే చూసాం. ఇప్పుడు ఎన్టీఆర్ ప్రభాస్ని చూడబోతున్నాం. మరి ఆ విషయాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. ఇండియన్ సినిమా లెజెండరీ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి గారు ఎప్పటి నుంచో తన డ్రీమ్ ప్రాజెక్ట్గా భావిస్తున్నటువంటి మహాభారతం ప్రాజెక్ట్ని మళ్ళీ ఒక్కసారిగా ఆశలు పెరిగాయి దాని మీద. అంటే బాహుబలి తర్వాత ఎన్నోసార్లు తప్పకుండా మహాభారతం తీస్తానని ఆయన చాలాసార్లు చెప్పారు. అయితే ఇప్పుడు మరోసారి ఈ స్టోరీ మీద క్లారిటీ ఇచ్చారు రాజమౌళి గారు. అయితే ఈసారి మరింత ఇంట్రెస్టింగ్ విషయాలు ఏంటంటే, అండ్ స్టోరీ అండ్ ప్రొడ్యూసింగ్ అండ్ ఎలా ఉండబోతుంది అన్న దానికంటే ఎక్కువగా ఇందులో ఎవరెవరు నటిస్తారన్న దానిపై ప్రేక్షకుల్లో కూడా చాలా ఎగ్జైట్మెంట్ అయితే ఉంది. అండ్ మహాభారతం కోసం ఇప్పటికే 3 స్టార్ హీరోలని రాజమౌళి గారు తన మనసులో ఫిక్స్ చేసుకున్నారని కూడా తెలుస్తుంది. అయితే చాలా రోజుల నుంచి వెళ్ళి ఈ మహాభారతం స్టోరీలో మేజర్గా చాలా పెద్ద కథ, ఎవరెవరిని తీసుకుంటారు ఏంటి, అసలు ఆ క్యారెక్టర్స్ ఎవరెవరికి అంత పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి అని కూడా చాలా కాలంగా వస్తున్నటువంటి రూమర్స్. అయితే దీంట్లో ఫస్ట్ ఎన్టీఆర్ గారిని శ్రీకృష్ణుడి క్యారెక్టర్కి తీసుకోవాలని కూడా రాజమౌళి గారు చెప్తూ వస్తున్నారు గతం నుంచెల్లే. ఈవెన్ ఎందుకు అనంటే ఎన్టీఆర్ గారు ఆయన చాలా పొటెన్షియల్ ఉన్నటువంటి యాక్టర్ అండ్ డైలాగ్ డెలివరీ కూడా, ఆయన నటన అండ్ సేమ్ టైం ఆయన వచ్చేటువంటి ప్రతిభ కూడా శ్రీకృష్ణుడి క్యారెక్టర్ను పర్ఫెక్ట్గా సరిపోతుందని కూడా ఆయన చాలా బలంగా నమ్ముతున్నారట. అండ్ రాజమౌళి గారి అభిప్రాయం కూడా అదే అనుకోండి. అండ్ ప్రీవియస్గా ఏంటంటే సీనియర్ ఎన్టీఆర్ గారు ఆ క్యారెక్టర్ స్టిల్ ఇప్పటికీ వైజయంతి మూవీస్లో వచ్చేటువంటి బ్యానర్లో సీనియర్ ఎన్టీఆర్ గారిది ఆ కృష్ణుడి క్యారెక్టర్ ఉంటుందన్నమాట. అంటే అంత ఇంపాక్ట్ క్రియేట్ చేశారు సీనియర్ ఎన్టీఆర్ గారు. సో మరి ఇప్పుడు ఈ క్యారెక్టర్కి జూనియర్ ఎన్టీఆర్ గారిని తీసుకుంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుందని కూడా ఆయన నమ్ముతున్నారట. అయితే ఎన్టీఆర్ గారి అభిమానులు కూడా ఎన్టీఆర్ గారిని శ్రీకృష్ణుడిగా చూడాలని చాలా ఎగ్జైట్మెంట్గా ఎదురు చూస్తున్నారు. అది కూడా అందరికీ తెలిసిందే. ఇకపోతే మహాభారతం కథలో పెద్దగా అంటే ఎక్కువగా మనం మాట్లాడుకునేది కర్ణుడి పాత్ర గురించి. సో కర్ణుడి పాత్ర మరి ఎవరికి సెట్ అవుతుంది ఏంటి అని కూడా చాలామంది ఉన్నారు. అండ్ పర్ఫెక్ట్గా అంటే మనుషులు ఏదైతే హీరోస్ క్యారెక్టరేషన్ రియల్ లైఫ్లో ఎలా ఉంటాయో రియల్ లైఫ్ కూడా అందులోనే తెరకెక్కిస్తే చాలా అంటే చాలా రియాలిటీగా ఉంటుందని కూడా రాజమౌళి గారు నమ్ముతున్నారట. అండ్ కర్ణుడి పాత్ర కోసం ప్రభాస్ గారినే ఎంచుకున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే కర్ణుడి గంభీరత అండ్ బాధ కరుణను ఫీల్ చేయించగల యాక్టర్ ఎవరు ఉన్నారంటే అది ప్రభాస్ గారు. అండ్ ప్రభాస్ గారు కూడా అది నమ్ముతున్నారు. అండ్ రియల్ లైఫ్లో కూడా తెలుసు ప్రభాస్ గారికి ఉన్నటువంటి మాస్ ఇమేజ్తో పాటు అండ్ ఎమోషనల్ కూడా ఆయన చాలా బాగా క్యారీ చేస్తారు. ఈవెన్ ఛత్రపతిలో చాలా బాగా అది ఇంప్లిమెంట్ చేశారు. అండ్ దాని తర్వాత బాహుబలిలో రమ్యకృష్ణ గారి అమ్మ క్యారెక్టర్లో ఉన్నప్పుడు ఆయన ఉన్నటువంటి ఆ ఇంటెన్సిటీ ఆ డెప్త్ను కూడా చాలా బాగా ఎలివేట్ చేస్తారు. అంటే యుద్ధం వచ్చినప్పుడు అంతే రేంజ్లో ఫైట్ చేస్తారు, అండ్ బాధ వచ్చినప్పుడు అండ్ ఆయనకు వచ్చినటువంటి సహృదయుడు కూడా అని చెప్పేసి కర్ణుడి ఎక్కువగా మహాభారతంలో చెప్తూ ఉంటారనమాట. సో అందుకోసమనే ఈ క్యారెక్టర్కి మహాభారతంలో ఉన్నటువంటి కర్ణుడి క్యారెక్టర్కి ప్రభాస్ గారిని ఎంచుకున్నట్లయితే తెలుస్తుంది. డెఫినెట్గా అది ఎప్పటి నుంచో ఉన్నటువంటి టాకే. ఎందుకంటే ప్రభాస్ గారిని ఆ క్యారెక్టర్లో చూడాలంటే ఈవెన్ రియల్ లైఫ్లో కర్ణుడు అని అంటారు. ఎందుకంటే ఆయన చేసేటువంటి సహాయాలు లేకపోతే ఆయన మంచితనం ఇవన్నీ కూడా కంప్లీట్గా కర్ణుని రిప్రజెంట్ చేస్తుంది అని కూడా, అంటే ప్రభాస్ గారి క్యారెక్టర్ అలా ఉంటుంది అని కూడా రాజమౌళి గారు చాలా సందర్భాల్లో చెప్పారు. ఇక ఆ క్యారెక్టర్ కర్ణుడి క్యారెక్టర్ కోసం ప్రధానంగా ఆకర్షణగా అంటే ఏదంటే ఉంది అని అంటే రాజమౌళి గారు ఆ లుక్లో ప్రభాస్ గారిని ప్లాన్ చేస్తున్నారట. సో అండ్ శక్తివంతమైనటువంటి ప్రెజెన్స్ ద్వారా కూడా కర్ణుని పాత్రను మరుపురాని ఒక మైల్ స్టోన్గా మార్చాలని రాజమౌళి గారు భావిస్తున్నారట. అండ్ ఇక ఇదిలా ఉంటే రీసెంట్గా నాని గారి 83 మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా మహాభారతంలో ఒక నాని గారు ఒక కీలక క్యారెక్టర్లో కనిపించనున్నట్లు రాజమౌళి గారు కూడా ఆల్రెడీ అనౌన్స్మెంట్ ఇచ్చారు ఉన్నటువంటి దాంట్లో. అయితే దానికి సంబంధించినటువంటి నిదర్శనం ఏంటంటే ఆయన హిట్ 3లో డెఫినెట్గా నాని ఉంటారు అని కూడా ఆయన కన్ఫర్మ్ చేసేసాడనమాట. సో మొత్తంగా అంటే ఆయన క్యారెక్టర్, ఆయన యాక్టింగ్ స్కిల్స్ అవన్నీ క్యారెక్టర్ డెప్త్ని బట్టి దృష్టిలో ఉంచుకొని ఏదో ఒక క్యారెక్టర్ని అయితే సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది. కానీ కంప్లీట్గా ఆ క్యారెక్టర్ ఏంటి లేకపోతే ఆ క్యారెక్టర్ నేమ్ ఏంటి అని అయితే ఇంతవరకు అయితే ఆయన అయితే రివీల్ చేయలేదు. సో మొత్తంగా ఇది 2 క్యారెక్టర్స్ మాత్రం ఆయన చెప్పారు ఆల్రెడీ, కర్ణుడిది సేమ్ టైం ఇక్కడ
శ్రీకృష్ణుడి. సో ఇద్దరిది చెప్పారు గానీ, ఇంకా మిగతా వాళ్ళ క్యారెక్టర్స్ ఎవరియి కూడా చెప్పలేదు. బట్ సోషల్ మీడియాలో వస్తున్నటువంటి కామెంట్స్ ఏంటంటే, మహాభారతం అంటే చాలా పెద్ద ఇది కాబట్టి, దాంట్లో చాలా క్యారెక్టర్స్ ఉంటాయి. దాంట్లో ఈవెన్ అర్జునుడి క్యారెక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్. సో అర్జునుడి క్యారెక్టర్ రామ్ చరణ్ గారు చేస్తే బావుంటుంది అన్న టాక్ కూడా ఉంది. అండ్ దాని తర్వాత చిరంజీవి గారు ఉన్నారు. దాని తర్వాత మోహన్ బాబు గారు, ఇలా సీనియర్స్ అంటే మహాభారతంలో ప్రతి ఒక్క క్యారెక్టర్ చాలా ఇంపార్టెన్స్ ఉన్నటువంటి క్యారెక్టర్. దాంట్లో ప్రతి ఒక్క క్యారెక్టర్ చాలా ఎలివేట్ చేస్తూ ఉంటుంది. దేనికి ఆ క్యారెక్టర్ చాలా అంటే చాలా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక కథ ఉంటుంది కాబట్టి, ఆ తీసుకునేటువంటి మహాభారతం ఒక్క కథలో చెప్తే అయిపోదు, ఒక స్టోరీ చెప్తే అయిపోదు. బట్ 2 to 3 వరకు అంటే మహాభారత్ 1, 2, 3 ఇలా పార్ట్ వైజ్గా తీస్తేనే ఆ క్యారెక్టర్స్ అన్నీ కూడా ఎలివేట్ అవుతాయి. సేమ్ టైం ఆ కథను అంత పర్ఫెక్ట్గా చెప్పగలుగుతాము అని కూడా రాజమౌళి గారు గతంలో చెప్పారు. బట్ ఈ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో మెయిన్ క్యారెక్టర్స్ మాత్రం డెఫినెట్గా ఇవి చాలా అంటే చాలా ఉన్న డెప్త్ ఉన్నటువంటి క్యారెక్టర్స్ అనమాట. సో కాబట్టి మరి అవి ఎలా ప్రజెంట్ చేస్తారనేది చూడాలి. బట్ ఇప్పటివరకు అయితే రాజమౌళి గారు SSMB 29తో చాలా బిజీగా ఉన్నారు. ఆ సినిమానే 2 పార్ట్లు అంటున్నారు. మేబీ అది రిలీజ్ అయ్యేసరికి 2025 అంటే మేబీ 28, 29, 30 వరకు కూడా పోయే ఛాన్సెస్ డెఫినెట్గా లేకపోలేదు. ఇంకో 5 years అంటే 2.5 years కాబట్టి డెఫినెట్గా లేకపోలేదు. కాబట్టి దాని తర్వాత మహాభారత్‌ని తెరకెక్కిస్తారా? లేదు అనంటే ఇంకా వేరే ఏదైనా సినిమా పట్టుకుంటారో చూడాలి. ఎందుకంటే రాజమౌళి గారు ప్రీవియస్‌గా ఇప్పుడున్నటువంటి ఎక్స్‌పీరియన్స్ నాకు మహాభారతాన్ని తీయడానికి సరిపోదు, ఇంకా ఎక్స్‌పీరియన్స్ కావాలి కాబట్టి నేను ఇంకా నేర్చుకోవాలి అని అన్నారు. బట్ రాజమౌళి గారు లాంటి డైరెక్టరే మహాభారత కథని తీయాలి అంటే నాకు ఇంకా సరిపోదు, నాకున్నటువంటి ఎక్స్‌పీరియన్స్ అంటే ఎంత పెద్ద చరిత్రో మనం అయితే అర్థం చేసుకోవచ్చు. సో చూడాలి మరి ఈ క్యారెక్టర్స్ ప్రెజెంట్ అయితే అటు అల్లు అర్జున్ గారిని కూడా తీసుకునే ఛాన్సెస్ డెఫినెట్‌గా లేకపోలేదట. అంటే మహాభారత్‌లో అంత పెద్ద ఆయన ఆల్రెడీ పౌరాణికానికి సంబంధించినటువంటి గోనగన్నారెడ్డి క్యారెక్టర్ చేశారు రుద్రమదేవిలో. సో కాబట్టి అల్లు అర్జున్ గారిని కూడా డెఫినెట్‌గా తీసుకునే ఛాన్సెస్ లేకపోలేదు మహాభారతంలో. కాబట్టి ఈవెన్ ఇండస్ట్రీ మొత్తం ఒకవేళ తీస్తే మాత్రం మహాభారతంలో ఉంటుందనడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. పవన్ కళ్యాణ్ గారిని అంటున్నారు. బట్ ఆయన ఇప్పుడున్నటువంటి సినిమాలకే డేట్స్ ఇస్తలేరు. బట్ అప్పుడు ఎలా ఉంటుందో తెలీదు. ఒక 5, 6 years తర్వాత మేబీ అప్పుడు కనుక ఒకళ్ళు ఉంటే ఆయనను కూడా వన్ ఆఫ్ ది పార్ట్ చేయొచ్చు మరి. సో చూడాలి. మహాభారతం కథ ఎంత పెద్ద కథ అంటే రాజమౌళి గారు అన్నారు, ఎంత తోడుకుంటే అంత వస్తూనే ఉంటుంది, అంత పెద్ద కథ. సో కాబట్టి ఎవరి వే ఆఫ్లో వాళ్ళు చెప్తూనే ఉంటారు. బట్ మనం ఎంత గొప్పగా చెప్పామన్నదే అక్కడ స్టోరీ అని చెప్పేసి కూడా ఆయన చెప్పారు. సో చూడాలి మరి. మరొక్కసారి రాజమౌళి గారు కనుక ఈ ప్రాజెక్ట్ పట్టుకుంటే డెఫినెట్గా 2 to 3 parts అయితే డెఫినెట్గా మహాభారతం తీయాలి. ఇక ఆ యూనివర్స్లో భాగంగా రాజమౌళి గారికి ఆయన లైఫ్ డ్రీమ్ ప్రాజెక్ట్ కాబట్టి దాంతో ఎండ్ చేస్తారా, మరి తర్వాత ఇంకేమైనా సినిమాలు తీస్తారా తెలీదు. లేదంటే అన్నీ ఇంకేమన్నా అనుకున్నవి తీసి మహాభారత్ని లాస్ట్లో తీస్తారనేది అయితే తెలీదు. బట్ ఎప్పుడు తెరకెక్కుతుందో అయితే తెలియదు. కానీ క్యారెక్టర్స్ మాత్రం ఆల్రెడీ డిసైడ్ అయినట్లయితే తెలుస్తుంది. సో 3 characters అయితే కన్ఫర్మ్. మరి మిగతా క్యారెక్టర్స్ ఎవరిని చూస్ చేసుకుంటారో మనం వెయిట్ చేయాల్సిందే.